సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల రోజున సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో కోడెల దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోడెలతో పాటు మరో 22 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారంతో కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికొచ్చి కోడెలతో పాటు అనుచరులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీకి చెందిన 20 మందికి పైగా కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలోని వైసీపీ ఏజెంట్ కోడెలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆ పార్టీ నేతలు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ బూత్లో ఎక్కువసేపు ఉంటూ ఓటర్లను కోడెల ప్రభావితం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోడెలతో పాటు మరో 22 మంది టీడీపీ నేతలపై మొత్తం 8 సెక్షన్ల కింద రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల శివప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు స్వాగతించారు. ఇనిమెట్లలో కోడెల దౌర్జన్యానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఈసీ వద్ద ఉన్నాయని చెప్పారు. దాని ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు. కోడెలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో తాము తలపెట్టిన దీక్షను విరమిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి కోడెల శివప్రసాద్ ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటకు వెళ్లిపోయేంత వరకు కూడా జరిగినటువంటి పూర్తి సంఘటన పాఠం ఎలక్షన్ కమిషన్ దగ్గర పొందుపరచి ఉంటుంది. కోడెల శివప్రసాద్ మీద కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఈ విజువల్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చూసేటటువంటి అవకాశం ఉంటుంది, వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను మనవి చేసేది ఏమిటంటే పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్, మీరు లోపల జరిగిన విజువల్స్ అన్నీ కూడా బయట జరిగిన విజువల్స్తో పోల్చుకోకుండా బయటకు పంపించండి, ప్రజలకు చూపించండి, వాస్తవాలు బయటకు వస్తాయి. వైసీపీ కుట్రలో భాగంగానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. తనపై దాడి చేసి సిగ్గు లేకుండా కేసు పెడుతున్నారని మండిపడ్డారు. అరగంట పాటు దాడి జరిగిన వీడియో బయట పెడితే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. బాసు లింగారెడ్డి అనేవాడు, తర్వాత నిమ్మకాయల రాజనారాయణ అనేవాడు బయట నుండి కుట్ర చేశారు. వీళ్ళందరికీ కేంద్ర బిందువు అంబటి రాంబాబు వ్యక్తి. ఎందుకంటే ఎట్లా గెలిచేటట్లేదు, దౌర్జన్యం చేస్తే అక్కడ దౌర్జన్యం చేస్తే ఘర్షణ కనుక ఘర్షణ వస్తే నియోజకవర్గం మొత్తం వైసీపీ వాళ్ళు రెచ్చిపోతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారు. దాంతో మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చని చేసిన ప్రయత్నం ఇది. దాన్ని అందుకనే ఘర్షణ అనే పేరు ఎక్కడ రాకుండా దాడిగానే అని చెప్పి దాన్ని భరించాం మేము బాధలన్నీ కూడా. సో ఇట్ ఈస్ ఎ వెరీ ప్లాన్ విత్ ఎ కాన్స్పిరసీ. వైసీపీ, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో సత్తెనపల్లిలో టెన్షన్ నెలకొంది. ఈ పరిణామాలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.